కంటిన్యూస్గా 1.5-2 years అయితే ఇప్పుడు స్క్రిప్ట్లోనే ఉన్నాము. అప్పుడు అనుకున్నాను నేను 2 years కాదు 5 years చేస్తున్నా తక్కువ అని. అప్పటి నుంచి 7 years 6 years గ్యాప్ ఇస్తూ ఉన్నాను బికాస్ ఆఫ్ స్క్రిప్ట్ వర్కే. సో చాలా నేర్చుకున్నాను ఇక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఎలా అయిపోయిందంటే ఈ ప్లాన్ చేసి ఫిలిం చేసి ఒకరితో హిందీ మాట్లాడేది, ఒకరితో తెలుగు మాట్లాడేది, తమిళ మాట్లాడేది, కన్నడ మాట్లాడేది, ఏదేదో వస్తూ ఉంటుంది. ఈ ఫిలిం గురించి చెప్పాలంటే ఇది ఒక మెటఫరికల్ గా ఉంటుంది ఫిలిం. ఇది అంటే సింబాలిజం ఉంటుంది ఈ ఫిలింలో. నాకు ఎంత కాన్ఫిడెన్స్ దీని మీద అంటే నాకు తెలుసు మీరందరూ డీకోడ్ చేసేస్తారని ఆ కాన్ఫిడెన్స్ తో చేశాను ఈ ఫిలింని. ఇది వీళ్ళందరూ చెప్తారు కదా మీ అలా కల్ట్ ఇలా కల్ట్ అని. నాకు తెలుసు ఆ కల్ట్ అనేది ఇక్కడ ఉంది.